హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్‌లో మనము ఓరియంటేషన్ ఆఫ్ లెవెల్ 3 అండ్ లెవెల్ 4 అడ్వాన్స్డ్ ఆఫ్ పేజ్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ గురించి డిస్కస్ చేసాం. ఇంతవరకి మనం మన ప్రీవియస్ సెషన్స్‌లో లెవెల్ 1లో మనము బేసిక్ బ్యాక్‌లింక్ టెక్నిక్స్, డైరెక్టరీ సబ్మిషన్స్, క్లాసిఫైడ్, సోషల్ బుక్ మార్కింగ్, ప్రొఫైల్ క్రియేషన్స్, సోషల్ నెట్వర్కింగ్స్ ఒక్కో దాంట్లో పర్ కీవర్డ్‌కి ఎన్ని చేయాలి, పర్ మంత్‌కి ఎన్ని చేయాలి, ఒకవేళ ఇఫ్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ 10 కీవర్డ్స్‌కి ఎన్ని చేయాలి అనేది లెవెల్ 1 ఆఫ్ పేజ్ టెక్నిక్స్‌లో డిస్కస్ చేసాం. అలాగే లెవెల్ 2లో కూడా ఆర్టికల్ సబ్మిషన్స్, గెస్ట్ పోస్టింగ్ అనేది కంటెంట్ రిలేటెడ్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ డిస్కస్ చేసాము. అండ్ వాటి యొక్క స్ట్రాటజీ అండ్ ఒక్కో కీవర్డ్కి పర్ డే ఎన్ని సబ్మిషన్స్ చేయాలి టు గెట్ టాప్ ర్యాంక్ అనేది కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి మేజర్ ఏంటంటే కంప్లీట్గా లెవెల్ 3, దట్ ఈస్ లెవెల్ 3 అండ్ లెవెల్ 4 దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ ఆఫ్ పేజ్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 3 అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ ఎస్‌ఈఓ స్ట్రాటజీ ఫోకస్డ్ ఆన్ యాక్వైరింగ్ హై క్వాలిటీ కాంటెక్చువల్ బ్యాక్‌లింక్స్ అన్నట్టు. అంటే మనకి సింపుల్‌గా మన యొక్క బ్రాండ్ బిల్డింగ్‌ని ఇంక్రీజ్ చేసేలాగా అండ్ సింపుల్‌గా చెప్పాలి అంటే మనము రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేసేలాగా అండ్ కంటెంట్ మార్కెటింగ్ చేస్తూ అండ్ చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా మన యొక్క వెబ్‌సైట్‌కి బ్యాక్‌లింక్స్ ఏ విధంగా చేస్తాం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ర్యాండమ్ వెబ్‌సైట్స్ నుంచి లింక్స్ కాదు, ఇండస్ట్రీలో ఆల్రెడీ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్ నుంచి, ట్రస్ట్‌వర్తీ వెబ్‌సైట్ నుంచి, ఎడిటోరియల్ వెబ్‌సైట్స్ నుంచి మనం బ్యాక్‌లింక్స్ ఏ విధంగా చేయొచ్చో చూస్తాము. ఏంటి ఆ లెవెల్ 3 అంటే బ్లాక్ కమెంటింగ్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి డిఫరెంట్ కంటెంట్స్ కింద మనము కమెంట్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి లింక్స్ మనకొస్తాయి. ఫోరం లింక్ బిల్డింగ్, పార్టిసిపేషన్ ఏంటి, లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ ఏంటి, అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్ లింక్ బిల్డింగ్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే ఫైనల్ మనకి లెవెల్ 4 ఏంటంటే ఈ లెవెల్ 4లో కంప్లీట్‌గా మనం వెబ్ 2.0 బ్యాక్‌లింక్స్, తర్వాత రిసర్చ్ ఫర్ ద లింక్ బిల్డింగ్స్, బ్రోకెన్ లింక్ బిల్డింగ్స్, ఓకే. ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేస్తాం. ఇవి ఏంటి మనకు యాక్చువల్‌గా అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు ఇండస్ట్రీలో హై అథారిటీ ఉన్నటువంటి కొన్ని మనకి డిజిటల్ రెప్యుటేషన్, తర్వాత న్యాచురల్ లింక్ బిల్డింగ్స్ Yes. చేయొచ్చు అండ్ పార్ట్నర్‌షిప్స్ అండ్ అలాగే డిఫరెంట్ వెబ్‌సైట్స్ నుంచి పార్ట్నర్‌షిప్స్ ఏ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేసి లింక్ బిల్డింగ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎక్స్‌పర్ట్స్ నుంచి మన యొక్క బ్రాండ్ గురించి మెన్షన్స్ ఏ విధంగా చేయొచ్చు. అండ్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఇన్‌ఫ్లుయెన్స్ పీపుల్ మన గురించి మాట్లాడేలాగా ఏ విధంగా చేయొచ్చు. దట్ కైండ్ ఆఫ్ లింక్ బిల్డింగ్ అని కూడా మనం లెవెల్ 4లో డిస్కస్ చేస్తాము. సింపుల్‌గా చెప్పాలంటే చాలా పీపుల్ న్యాచురల్‌గా మన యొక్క బ్రాండ్‌ని మెన్షన్ చేసేటువంటి వెబ్‌సైట్స్ నుంచి మనం లింక్ బిల్డింగ్స్ ఏ విధంగా చేయాలో కూడా చూస్తాం. దీస్ ఆర్ కంప్లీట్‌లీ అడ్వాన్స్డ్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్ అన్నట్టు. ఇది మనం మన నెక్స్ట్ కమింగ్ సెషన్‌లో చూస్తాము. విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ లింక్ బిల్డింగ్ టెక్నిక్స్, ఓకే, చాలా తక్కువ టైంలోనే మన యొక్క వెబ్‌సైట్‌కి బెటర్ ర్యాంకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సింపుల్ ఏంటంటే బ్యాక్‌లింక్స్ అంటే సారీ ఏదో ఒక ర్యాండమ్ వెబ్‌సైట్స్ నుంచి లింక్ బిల్డింగ్స్ కాదు. మనకు సింపుల్‌గా చెప్పాలంటే చాలా క్వాలిటీ అండ్ తర్వాత అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్ నుంచి మనము ఏ విధంగా లింక్ బిల్డింగ్ చేయాలో అనేది కూడా చూస్తాం అన్నట్టు. ఓకే గైస్, దిస్ ఈస్ ది జస్ట్ ఓరియంటేషన్, దట్ మీన్స్ ఇంట్రడక్షన్ ఆఫ్ లెవెల్ 3 అండ్ లెవెల్ 4 లింక్ బిల్డింగ్ టెక్నిక్స్. ఓకే. థాంక్ యూ.